ఇదో కిలో మటన్ తెచ్చుకున్నాం ఇవాళ. ఈ మటన్ ఇదిగో ఇవాళ ఎలాగైతే వండుకోవాలనేది మీకు చూపిపోతున్నాను. ఇదిగో ఇప్పుడు మటన్లో కొంచెం నీటి కడుక్కొని కొంచెం పసుపు వేసి ఉడకబెట్టిపోతున్నాము. వీటిని పసుపు వేసుకుంటున్నాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలా. ఇదిగో కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాము. 5 విజిల్లు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలా. ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు బంద్ చేసుకుంటాము. వర్షం ఫుల్ పడుతుంది. నైట్ నుండి పడుతూనే ఉన్నది కంటిన్యూగా. ఇగోటి ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ మసాలా దినుసులు మీకు చూపిపోతున్నాను. ధనియాలు ఇగోటి గిన్నెలో పెట్టుకున్నాము. ఎండుమిర్చి, బిర్యానీ ఆకులు, తెల్లుల్లి, దాచిన చెక్క, ఇది యాలకులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లము, ఇవన్నీ మిక్సీలో వేసి మిక్స్ కొట్టుకోవాలా. వర్షం కదా, అందుకే ఉన్న వాటితో అడ్జస్ట్మెంట్ చేసుకొని వండుకుంటున్నాము. లేకుంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు వీటితోటి మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో మంచిగా వండుకోవడము చూపిస్తాను చూడండి. ఇదిగో స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాము. దాంట్లో ఇప్పుడు ఒక 5 టమాటీలు కోసి పట్టినవి కొంచెం నూనెలో వేగించుకుంటున్నాం. కరెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడేని, అందుకే లైట్ వేసుకుని వీడియో తీస్తున్నాను. టమాటాలు కొంచెం నూనెలో వేగించుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చివి మిక్స్ చేస్తే పచ్చి వాసన అనేది వస్తుంది. అందుకే నూనెలో కొంచెం వేగించుకోవాలి. ఇలాగా ఆ పచ్చి వాసన అనేది పోతుంది. కొంచెం వేగిన మిక్స్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలా. ఇదిగో గ్యాస్ పైన పెనం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాము, మనకు తగినంత కావాల్సినంత. ఇదిగో కోసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక 5 పచ్చిమిరపకాయలు దాంట్లో వేసుకుంటున్నాం. ఇప్పుడు
కొంచెం వేగాల, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే కరివేపాకు కొంచెం వేసుకుంటాం దీంట్లో. ఇదిగో ఉల్లిపాయలు ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేవి. ఇప్పుడు మిక్స్ చేసి పట్టుకున్న మసాలా దాంట్లో వేసుకుంటాం. ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు దీంట్లో పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఏగేదాకా ఆగాలి. ఇప్పుడు దగ్గరికి ఏగింది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు ఒక రెండు టమాటాలు వేస్తున్నాం. టమాటాలు వేసుకున్నాం, వేగినావు కదా. ఇప్పుడు ఉడకబెట్టి ఉంచిన మటన్ ఇప్పుడు వేసుకుంటాం. ఇదిగో ఉడకబెట్టిన మటన్ ఇటు సైడ్లో పెట్టుకున్నాం పక్కన. ఆ వాటర్ పారేయకూడదు, ఆ వాటర్ కూడా పక్కన ఇది పెట్టుకోవాలి కప్పులో. ఇప్పుడు ఈ మటన్ వేసుకుంటాము. ఇదిగో ఇప్పుడు మనకు తగినంత పసుపు, అలాగే సాల్ట్ తగినంత, అలాగే ఇప్పుడు కారం మనకు కావాల్సినంత, ఇది మిల్లి చేసి పెట్టుకున్న కారం అండి. ఎందుకంటే ఈ కారం వేస్తే మటన్ అనేది కలర్ అనేది తక్కువ వస్తుంది. కలర్ చూసుకోకూడదు, మన హెల్త్కి చూసుకోవాలా. ఏదైనా ఒరిజినల్ వాడుకుంటే మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. నేనైతే ఒరిజినల్ వాడుకుంటాను. పసుపు కూడా పసుపు కొమ్మలు కొన్ని మిల్లు ఆడించుకుంటాను. కారం కూడా ఎండుమిరపకాయలే మిల్లు చేసి పెట్టుకుంటాం మేము. ఇదే హెల్త్ మంచిది, కడుపులు మంట ఉండదు, ఏమీ అనిపించదు ఎంత వేసుకున్నా కానీ. కొంచెం కలర్ అనేది మటన్లో తక్కువ వస్తుంది, టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఉప్పు కారం అనేది దానికి మటన్ పట్టుకున్నంత వరకు మూత పెట్టుకుంటామా. ఇదిగో ఇప్పుడు మంచిగా ఉప్పు కారం అనేది మంచిగా పట్టుకున్నది. ఇదిగో టమాటాలు మిక్స్ చేసి పెట్టుకున్నవి ఇవి ఇప్పుడు దీంట్లో వేసుకోవాలా. గ్రేవీ గురుండి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా,
ఇక ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనే మంచి పోషకాలన్నీ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల దాకా కొంచెం ఉడకబెట్టుకుంటామా. ఇదిగో ఫ్రెండ్స్, మూత తీసి మటన్ మసాలా ఉంటే వేసుకోవాలా. నేనైతే వేసేసుకున్నాను. కలిపి ఇదిగో ఈ విధంగా కొంచెం కలుపుకొని మటన్ అయితే మంచి స్మెల్ అనేది వస్తుంది. కలర్ఫుల్ కూడా ఉంది, పర్లేదు. ఇదిగో కర్రీ ఈ విధంగా వండుకోవాలి, మటన్ కర్రీ. ఇదిగో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటామా.